సమస్యలపై అవగాహన లేని నాయకుల పాలనలో రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. అన్ని ధరలను విపరీతంగా పెంచేసి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. వైకాపా 2వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఆంగ్ల పత్రికకు తానిచ్చిన ముఖాముఖిని కొందరు వక్రీకరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల అనంతరం మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఈ రోజు జగన్ బాబును మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. నేను నిన్న వాళ్ళకు కూడా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు పదే అడిగారు నన్ను, మీరు ఈ పార్టీకి మర్జ్ అవుతారా, ఈ పార్టీకి కలుస్తారా అని చెప్పి. నేను చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ బాబు ఆ రోజు ఏమైతే చెప్పాడో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఆ రోజు ఒక థర్డ్ ఫ్రంట్ ఉంటుందో, ఇంకో పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఉంటుందో మాకు తెలియదు, ఏ పార్టీ ఉంటుందో తెలియదు. రెండోసారి కూడా చెప్తా ఉన్నా నేను నాయకులకు, మరి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా నేను, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తావి, దానికి కట్టుబడి ఉంటుందని మాత్రం ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ.